ఈ షార్ట్‌లో మనం డేటా స్టాండర్డైజేషన్ టెక్నిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. బేసికల్లీ డేటా స్టాండర్డైజేషన్, డేటా స్కేలింగ్ టెక్నిక్‌లో మనం మీన్‌ని 0 చేయాలనుకుంటాం అండ్ స్టాండర్డ్ డీవియేషన్‌ని 1 చేయాలనుకుంటాం అనమాట. ఓకే. మీన్‌ని 0 అండ్ స్టాండర్డ్ డీవియేషన్‌ని 1 చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వెయిట్ కాలమ్ మీద, అంటే ఈ పర్టిక్యులర్ ఫార్ములా అనేది మనం వెయిట్, హైట్, ఇంకా సాలరీ ఈ అన్ని కాలమ్స్ మీద అప్లై చేస్తాం అనమాట. మీకు సింపుల్గా అర్థం కావడానికి అసలు ఈ వెయిట్ కాలమ్ మీద ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ పర్టిక్యులర్ డేటా తాలూకా మీన్ వాల్యూ అండ్ ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అయితే కనుక్కోవాలన్నమాట. ఈ పర్టిక్యులర్ మీన్ వాల్యూ కనుక్కోవాలంటే జస్ట్ ఈ మొత్తానికి మనం మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. మీన్ క్యాలిక్యులేట్ చేస్తే అంత వాల్యూ వస్తుంది. అండ్ సిమిలర్లీ ఈ మొత్తానికి మనం స్టాండర్డ్ డీవియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే మన మీన్ వాల్యూ నుంచి ఎంత డీవియేట్ అవుతుంది, మినిమం ఆర్ మాక్సిమం వాల్యూ అనేది చూసుకోవాలన్నమాట. అది సింపుల్గా మీరు స్టాండర్డ్ డీవియేషన్ అనుకోవచ్చు. దానికి కూడా క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉండేది. ఈ రెండు క్యాలిక్యులేట్ చేసేసాక మనం ఆ మీన్ ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఈ పర్టికులర్ వాల్యూస్ అన్నిటి మీద క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రాసుకుంటాము. అండ్ ఈ ఎక్స్ ప్లేస్లో మనకి 55, 65, 50, 75, 70 ఈ వాల్యూస్ మారుతూ ఉంటాయి అన్నమాట. ప్రీవియస్లీ మన స్కేల్ అనేది ఏదైనా అవ్వచ్చు. వన్స్ ఈ డేటా స్టాండర్డైజేషన్ అప్లై చేశాక ఆ పర్టికులర్ వాల్యూస్ తాలూకా మీన్ అనేది 0 అయిపోయింది అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది 1 అవుతుంది అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఆఫ్టర్ స్కేలింగ్ వీటి రేంజ్ అనేది బిట్వీన్ -3 to +3 మధ్యలోకి వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద ఐడియా ఆఫ్ డేటా స్టాండర్డైజేషన్. అండ్ సిమిలర్లీ మనం హైట్ ఇంకా సాలరీ కాలమ్స్ మీద కూడా అప్లై చేయొచ్చు.